జరుపతులపాలెంలో ఏదైతే మొన్న పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలాగా ఎన్ఆర్జీఎస్లో ఓటించారు. మన నియోజకవర్గంలో కూడా మనం 20 కోట్ల రూపాయలు పన్నులు తెచ్చుకున్నాం. ఈ మండలంలో 5 కోట్ల రూపాయలు 5.5 కోట్ల రూపాయలు పనులు స్టార్ట్ చేశాం. అవి కంప్లీట్ అవుతా ఉన్నాయి. వాళ్ళు జరుపతులపాలెంలో 15 లక్షలు మనం ఇచ్చాం. ఆ కంప్లీట్ అయిన పనిని ప్రారంభించడానికి ఈరోజు స్థానిక సర్పంచ్ అప్పలరాజు గారు అప్పలరాజు గారు ఆహ్వానం మేరకు వచ్చారు. మరి దాంతోపాటు వాళ్ళు కోరిక మేరకు ఇప్పుడున్న సమస్యలన్నీ ఏదైతే సచివాలయం బిల్డింగ్ కానీ, పంచాయతీ బిల్డింగ్ కాంపౌండ్ వాళ్ళు కానీ, రోడ్డు విస్తరణ కానీ, మంచినీటి సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, ఏదైతే మొన్న ల్యాండ్ బిల్డింగ్లో అవకతవకలు జరిగాయో వాటన్నిటి మీద ఎంక్వైరీ అని వాళ్ళు అడగటం కానీ, అన్ని పనులు కూడా బాధ్యతగా చేస్తామని చెప్పి మా అధికారులు అందరితో కూడా తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడించడం జరిగింది. మీకు ఒకటే హామీ ఇస్తామన్నా మీ ద్వారా ఈ గ్రామస్తులకి ఏదైతే మొన్న ల్యాండ్ విషయంలో అవకతవకలు జరిగాయన్నారో అవన్నీ కూడా కలెక్టర్తో మాట్లాడి, ఈఎంఆర్డీఏ కమిషనర్తో మాట్లాడి రీ ఎంక్వైరీ చేయించి అన్నీ కూడా నిగ్గు తెలుస్తాం. దాంతోపాటు అభివృద్ధి, సంక్షేమం మీ ద్వారా పబ్లిక్కి నేను ప్రజలకు పిలిపిస్తా ఉన్నా. సంక్రాంతికి ఇవ్వాలన్న ఒక సంకల్పంతో కొత్త ఇల్లు కానీ, కొత్త పెన్షన్లు కానీ, కొత్త రేషన్ కార్డులు కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇవ్వబోతూ ఉంది. ల్యాండ్ కూడా కొత్తగా ఇల్లు తీసుకునే వాళ్ళకి గతంలో కాకుండా అర్బన్లో అయితే గతంలో 1 సెంట్ ఇచ్చారు, ఇప్పుడు 2 సెంట్లు, రూరల్లో గతంలో 2 సెంట్లు ఇచ్చారు, ఇప్పుడు 3 సెంట్లు చేశాం. చంద్రబాబు నాయుడు గారు పదే ఆ మాట చెప్తా ఉన్నారు. అందరినీ కూడా ఎవరైతే ఇల్లు లేదో వాళ్ళని సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరుతూ, అలాగే కొత్త రేషన్ కార్డులో పెళ్ళయ్యి స్ప్లిట్ అవ్వాలన్నా, అత్తారింటికి వెళ్ళిపోయిన ఆడపిల్లని డిలీట్ చేయించాలన్నా, కొత్తగా అర్హత పొందిన వాళ్ళు పెట్టుకోవాలన్నా రేషన్ కార్డులు పెట్టుకోండి. కొత్తగా పెన్షన్లు ఇస్తామన్నా, పెరిగిన పెన్షన్లు ఒక మనిషి బతకడానికి, కుటుంబం బతకడానికి ఉపయోగపడే విధంగా ఉంది కాబట్టి అర్హత కలిగిన ఏ ఒక్క వ్యక్తి బయట మిగిలిపోకూడదన్న మా ప్రభుత్వ సంకల్పాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరుతూ, ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో పెద్దల ఆశీస్సులతో అన్ని విధాల ఫండ్స్ తెచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి, వీళ్ళు ఏదైతే కోరారో ఆ అన్ని కార్యక్రమాలు జరుపతులపాలెం చేసి పెడతామని చెప్పి